శ్రీధర్ గారు మీరు ఇందాక చెప్పినట్టు హ్రీం క్లీం హైం అని చెప్పేసి బీజాక్షరాలు ఉంటాయి. అయితే ఈ బీజాక్షరాల్ని ఆడవాళ్ళు పఠించొద్దు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళు నిజంగానే పఠించకూడదా? అసలు పఠిస్తే కనుక ఎలాంటి నియమాలు పాటించాలి, ఎందుకు పఠించకూడదు అని చెప్తూ ఉంటారు? ఇప్పుడు నేను చెప్పేది ట్రెడిషనల్ పద్ధతులకి విరుద్ధంగా ఉన్నా కూడా ఆడవాళ్ళు పఠించకూడదు అది ఇది ఏమి ఉండదండి. యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. రెండో థింగ్ ఏంటంటే ఎందుకు ఆడవాళ్ళు పఠించకూడదు అని చెప్పేసి అని అప్పట్లో చెప్పుండేవాళ్ళు అంటే వాళ్ళకి ఎండోక్రైన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మెన్స్ట్రుయేషన్ పీరియడ్ ఇలాంటప్పుడు కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వీటి వలన మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి. సో ఇవి ఉగ్రరూపాలకు సంబంధించిన మంత్రాలు పఠించినప్పుడు ఏంటంటే శక్తి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ లో కోపము చిరాకు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకాస్త ఎక్కువ కోపడతారు, లేకపోతే ఇంకొక రకంగా చిరాకుగా ఉంటారు. సో మనిషి ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇది తప్పించి వాస్తవంగా ఎలాంటి లిమిటేషన్ లేదు. కంట్రోల్డ్గా పద్ధతిగా అర్థం చేసుకుంటూ ఓకే నా బాడీకి ఎంతవరకు మాత్రమే ఒక 11 సార్లు చేస్తే సరిపోతుందని చెప్పేసి అర్థం చేసుకుంటే, లేదా ఇవాళ చేస్తే ఒక 2 రోజుల దాకా ఆ ఎనర్జీ ఇంకా స్టెబిలైజ్ చేసుకోవడానికి 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు చేసుకోవటం ఇలా చేస్తే పెద్ద విషయం ఏం కాదు. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ ఫీల్డ్ అండి. ఇక్కడ యూనివర్స్లో ఏ జీవజాతులైనా కూడా ఇది ఆడ ఇది మగ లేకపోతే ఇలాగా సపరేషన్ ఇలాగే ఉండాలి ఇలా ఏ రూల్ ఉండదు.